వెల్కమ్ టు మమతా స్టోరీస్. అది కృష్ణాపురం అనే గ్రామం. ఆ గ్రామంలో ఇద్దరు అత్త కోడళ్ళు ఉండేవారు. అత్త గయ్యాలిది. ఎప్పుడు చూడు ఇతరులతో గొడవ పడుతూ ఉండేది. ఇరుగు పొరుగు వారితో కానీ, ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళతో కానీ ఇలా గొడవ పడుతూ ఉండేది. కానీ లక్ష్మి దానికి ఏమీ అనేది కాదు. వసై ఏంటే, నువ్వు ప్రతిరోజు మా ఇంటికి వస్తావు, మా లక్ష్మికి ఏం చెప్పిపోదామని వస్తున్నావు? నీకేం పని బాట ఉండదా? నువ్వెక్కువగా మాట్లాడకు. నేను నీ దగ్గరికి ఏం రాలేదు, నీ కోడలు లక్ష్మి దగ్గరికి వచ్చాను. అయినా అది నీతో ఎలా ఏగుతుందో ఏంటో. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు, ఇక మాట్లాడకు. వెళ్ళు, వచ్చిన పని చూసుకోపో. వామ్మో, ఏంటే తల్లి మీ అత్త వచ్చి రాగానే నొల్లు పెట్టుకుంటుంది. ఎలా ఏగుతున్నావు ప్రతిరోజు? నాకు అలవాటైపోయింది లేవే. ఇంతకీ ఏ పని మీద వచ్చావు? ఒకరోజు పక్కింటికి ఒక మంచి వ్యక్తి వస్తుంది. ఆమె ఈ అత్త కోడల్ని తిట్టడం గమనిస్తుంది. ఏంటి లక్ష్మి, నువ్వు ప్రతిరోజు ఏ చెప్పినా అలానే చేస్తావు? ఇంత కూడా తెలివి లేదా నీకు? మీ అమ్మ నాన్న ఇదే నేర్పించారా నీకు? ఏమైంది అత్తయ్య, నేనేం చేశాను? హా, నువ్వేం చేస్తావులేమ్మా, మొత్తం నేనే చేస్తాను. ఏంటమ్మా లక్ష్మి, నేను ఉదయం నుంచి చూస్తున్నాను, మీ అత్తగారు నీ మీద అరుస్తూనే ఉన్నారు, కానీ నువ్వు మాత్రం మీ అత్తపై తిరిగి అరవడం లేదేంటి? అలాంటిదేం లేదక్క. మా అత్తగారు చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉన్నారు. అందుకే ఆవిడ మనస్తత్వం వేరేలాగా ఉంటుంది. దాన్ని నేను అర్థం చేసుకుంటానే తప్ప అనుమానించను. ఆవిడ ఎలాంటిదో నాకు బాగా తెలుసు. ఆమె కోపం గొంతు వరకే, లోపల ఉండదు. అవునా? నీలాగా అర్థం చేసుకునే కోడలున్నందుకు ఆమె చాలా అదృష్టవంతురాలమ్మా. అదంతా దూరం నుంచి శారద వింటుంది. అయ్యో, నేను ఇన్ని రోజు నా కోడల్ని తిట్టి చాలా తప్పు చేశాను. నా కోడలు కూడా నన్ను చాలా తిట్టుకుంటుంది అనుకున్నాను. కానీ చాలా మంచిది. నా గురించి ఇంత బాగా ఆలోచిస్తుంది. అయినా నేను ఒకప్పుడు కోడల్ని. మా అత్త తిడితే నేను ఎంత బాధపడానో దాన్నో నాకే తెలుసు. ఇప్పటి నుంచైనా నా కోడలతో మంచిగా ఉండాలి. అమ్మ లక్ష్మి, నీతో కొద్దిగా మాట్లాడాలి. చెప్పండి అత్తయ్య, దేని గురించి? ఏం లేదమ్మా, నేను ఇన్ని రోజులు చాలా మాటలని చాలా బాధ పెట్టాను. నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోకు. ఇప్పటి నుంచి నీతో కూడా చాలా మంచిగా ఉంటాను. వాటితో ఆ మాటలు అన్నందుకు బాధ పెట్టుకోకు. అలాంటిదేం లేదత్తయ్య. మీరెన్ని అన్నా కూడా నేనేం బాధపడేదాన్ని కాదు. ఆ మాటలు మీ నోటి నుండి వచ్చేవే కానీ మీ మనసు నుండి కాదు అని నాకు బాగా తెలుసు. ఆ రోజు నుంచి ఇద్దరు అత్తా కోడళ్ళు కూడా మంచిగా కలిసిపోయారు.